హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కర్ణాటక స్టైల్లో చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇవి అన్ని వెజిటేబుల్ వేసి చేస్తారు. ఇది సంక్రాంతికి చాలా స్పెషల్గా కర్ణాటకలో చేస్తారు. అసలు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 1-2 వెజిటేబుల్ మిస్ అయినా పర్లేదు, ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 4 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని కూరగాయలు ఒక 4 నుంచి 5 ముక్కలు మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ గుమ్మడికాయ వేసుకున్నాను, అలాగే బీట్రూట్ వేసుకున్నాను. నెక్స్ట్ 2 టైప్స్ ఆఫ్ క్యారెట్స్ ఉంటాయి కదా, అలాగా 2 రకాల క్యారెట్ కూడా వేసుకున్నాను. అన్నీ ఒక 4-5 ముక్కలే. నెక్స్ట్ సోరకాయ వేసుకున్నాను, అలాగే ఆలుగడ్డ కూడా వేసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఆలుగడ్డ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ బుడంకాయ వేసాను. తర్వాత సీమ వంకాయ అంటారు కదా, అది కూడా వేసుకున్నాను. ఒకవేళ దొరకకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే వంకాయ వేసుకోవాలి. అలాగే చిన్న దోసకాయ రౌండ్గా ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ బీన్స్ వేసుకున్నాను. అలాగే చిక్కుడుగాయ, లావు పచ్చిమిర్చి ఉంటుంది కదా, అవి కూడా ఒక 4-5 ముక్కలు వేసుకోండి. ఎందుకంటే ఈ కాయగూరలన్నీ వేయటం వల్ల చాలా కర్రీ అవుతుంది. నెక్స్ట్ అలాగే దోసకాయ, ఒక 5-6 ముక్కల ముల్లంగి, అలాగే ఉల్లిపాయ కాడలు ఉంటాయి కదా, అవి చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అలాగే ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక టమాటో వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ కర్రీ అన్ని వెజిటేబుల్ వేస్తాం కాబట్టి ఎక్కువే అవుతుంది, కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని ట్రై చేయండి. అలాగే ఇందులో కొంచెం పాలకూర, నెక్స్ట్ ఉల్లిగడ్డ కూర ఉంటుంది కదా అది, తర్వాత మెంతం కూర, పచ్చిశనగ ఉంటుంది కదా మొలకలెత్తినవి, అవి వేసుకోవాలి. అలాగే పచ్చి బఠానీ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఎప్పుడైనా మీ ఇంట్లో ఇలా అన్ని కూరగాయలు ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అలాగే పెసరపప్పు, 2 రకాల పెసరపప్పులు దొరుకుతాయి కదా మొలకెత్తినవి, అవి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని అలసందలు వేసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ పప్పు చేస్తాం కదా, కందిపప్పు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఆ చింతపండు రసం మొత్తం తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఇంకొక 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ కూరగాయలన్నీ బాగా ఉడికించుకోవాలి. ఉడికాయా లేదా అని ఒక ముక్క తీసుకొని ఒత్తి చూడండి. మెత్తగా అవుతే సరే, లేకపోతే ఇంకా బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు 15 మినిట్స్ పట్టింది. ఒక 15 మినిట్స్ అయినాక ఉడికించుకున్న తర్వాత నువ్వుల పొడి వేసుకోవాలి. అలాగే వేరే నువ్వుల పొడి వేసుకోవాలి. ఇక్కడ పల్లీల పొడి కూడా వేసుకోవాలి. వీడియోలో మిస్ అయింది, మీ దగ్గర ఉంటే వేసుకోండి. అలా మొత్తం కలుపుకున్న తర్వాత అలాగే కొంచెం బెల్లం వేసుకోవాలి.
బెల్లం వేసుకొని మరి ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. మొత్తం బాగా ఉడికించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఎప్పుడైనా స్పెషల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది కర్ణాటక స్టైల్లో. అలాగే నా ఛానల్లో వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.